హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న ఉగ్రవాద దాడుల వెనుక మన దేశంలో ఉన్న 0.5 ఫ్రంట్ వారే ప్రధాన కారణం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్గా ఢిల్లీలో జరిగిన బాంబు దాడి వెనుక అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగానే ఒక టెర్రర్ మాడ్యూల్ మొత్తం బయటపడింది. అందులో ఉన్న ప్రొఫెసర్లలో 8 మంది వరకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వాళ్ళే. అండ్ అందులో ఉన్న విద్యార్థుల్లో కూడా ఇప్పుడు అనుమానాలు అయితే రేకెత్తుతూ ఉన్నాయి. ఏకంగా 40% ఆఫ్ కశ్మీరీ పీపుల్ను ఎక్కడో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసుకున్నారంటే దీని వెనుక ఏదో టెర్రర్ మాడ్యూల్ అయితే స్పష్టంగా హస్తం ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇవన్నీ చూసుకుంటే మనకు బిపిన్ రావత్ ఎవరైతే మాజీ సిడిఎస్గా మన దేశానికి పని చేస్తారో ఆయన ఒక మాట అనేవారు, మన దేశం ఒకవేళ యుద్ధం కనుక చేయాల్సి వస్తే 2.5 ఫ్రంట్ ఆఫ్ వార్ను యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక వారేమో పాకిస్తాన్తో, మరొక వారేమో చైనాతో చేస్తే మనం 0.5 ఫ్రంట్ ఆఫ్ వార్ ఇండియాలోని దేశద్రోహులతో చేయాల్సి వస్తుంది అని ఆయన చెప్పారు. సో ఈ 0.5 ఫ్రంట్ వార్లో ఎవరెవరు వస్తారు, మన దేశానికి ఏ విధంగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు అనే విషయాలన్నిటినీ ప్రస్తుతం మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హరి. సార్, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ఘటనలు అన్నిటినీ చూసుకుంటే ఖచ్చితంగా 0.5 ఫ్రంట్ ఆఫ్ వార్ గురించి మనకు గుర్తుకొస్తుంది. అసలు ఈ 0.5 ఫ్రంట్ ఆఫ్ వార్ అంటే ఏమిటి, ఒక్కసారి వివరిస్తారా? అంటే నువ్వు చెప్పినట్టుగా సిడిఎస్ కనుక డిఫెన్స్ సుప్రీం కదా. అవును. రావత్ అవును. రావత్ చెప్పినటువంటి మాట ఇది. ఆయన ఆయన బ్రతుకున్నప్పుడు ఉమ్. ఆయన ఫస్ట్ ఫస్ట్ టైం ఈ మాట ఉపయోగించాడు. మనం చేసే యుద్ధము 2.5 ఫ్రంట్ అంటే, ఫ్రంట్ అంటే దిశలు, అవును. 2.5 దిశల్లో, అంటే 3 దిశల్లో ఫైట్ చేస్తున్నాం అని అనలేదు, 2 దిశల్లో అనలేదు, కానీ టూ ఉమ్. పాయింట్ ఫైవ్ అన్నాడు. అంటే ఒకవైపు వెస్ట్ సైడ్ పాకిస్తాన్తో, లేకపోతే నార్త్ సైడ్ చైనాతో, ఈ 2 ఫ్రంట్ లో మనం ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాము. అనదర్ ఒక హాఫ్ ఫ్రంట్, 0.5 ఫ్రంట్ అనేది మనం ఇంటర్నల్ ఎనిమిస్ తో ఫైట్ చేస్తున్నాం. ఉమ్. కనుక ఈ ఓపెన్ ఫ్రంట్, అదర్ సైడ్ ఎనిమి, అంటే బార్డర్ కు అవతల ఉండే ఎనిమి, ఈ ఎనిమి ఈజ్ ఎ విజిబుల్ ఎనిమి. ఉమ్. విజిబుల్ ఎనిమి అంటే కంటికి కనబడే ఎనిమి. అవును. అండ్ వాడి కదలికలు మనకు తెలుస్తాయి, వాడి యొక్క వ్యూహాలు కూడా మనకు తెలుస్తాయి. ఉమ్. అటు చైనా అయినా డోక్లాం లో కదులుతున్నారు, వెంటనే మనం వెళ్ళాము, లేకపోతే పాకిస్తాన్ ఇక్కడ ఆ వాళ్ళని పంపిస్తుంది, టెర్రరిస్టులను ఉమ్. ఆపుతున్నాము, ఫైట్ చేస్తున్నాము, పహల్గాం లాంటివి జరిగినప్పుడు స్ట్రైక్ చేస్తున్నాము, ఇవన్నీ ఉమ్. కూడా మనం చేస్తున్నాం. కనుక 2 ఫ్రెండ్స్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెస్ డేంజరస్ అనే మాట కూడా అన్నాడు ఆయన. 2 ఫ్రంట్ల యుద్ధం మనం చేస్తున్నాము, ఉమ్. అది ప్రమాదకరంగా ఏం లేదు, మనం చేయగలం అని. ఉమ్. అనదర్ హాఫ్ ఏదైతే ఉందో 0.5 ఫ్రంట్ అని అంటాం. ఈ 0.5 ఫ్రంట్ అది కనబడని ఎనిమి. కనబడని ఎనిమి, మన మధ్యలో ఉండే ఎనిమి, మన పనిచేసే కాలేజీలో మనతో పాటు పనిచేసే ప్రొఫెసర్ గా ఉండే ఎనిమి, మన చుట్టూ తిరిగే జర్నలిస్ట్ ఎనిమి, ఉమ్. మనతో మనకు వైద్యం ఇచ్చే డాక్టర్ ఎనిమి, ఉమ్. మనకు నిర్మాణం చేసే ఇంజనీర్స్ ఎనిమి, కనుక ఉమ్. ఎన్జిఓ ఎనిమి. ఉమ్. ఇవంతా మనతో ఉన్నారు, మన మధ్యలో తిరుగుతున్నారు, మన సోదరులాగా ఉంటున్నారు. డెమోక్రసీ గురించి బలంగా మాట్లాడే ఎనిమి వీడు. ఈ ఉమ్. దేశంలో ప్రజాస్వామ్యం కొరకు బలంగా మాట్లాడే ఎనిమి, హక్కుల కోసం మాట్లాడే ఎనిమి వీడు. ఎందుకు ఎనిమి అంటున్నాము అంటే, ఈ దేశం పైనే ఇవన్నీ ఉపయోగించి మనతో ఉండి, మనతో కలిసి ఉండి, ఆ ఓ, మన భోజనం చేసి, మనమిచ్చే జీతాలు ఆ తింటూ మన పైకే ఉసిగొల్పేటువంటి ఒక కనబడని ఎనిమి, ఇన్విజిబుల్ ఎనిమి కూడా అన్నాడు ఆయన, రావత్ అన్నటువంటి మాట. కనుక ఉమ్. దిస్ ఫెలో ఈజ్ వెరీ డేంజరస్. 0.5 ఫ్రంట్ ఏదైతే ఉందో, ఈ ఫ్రంటే మనకు ప్రమాదకరమైనటువంటి ఫ్రంట్ అని ఆయన ఎప్పుడో అన్న మాట. కానీ ఇప్పుడు విజిబుల్ గా కనపడ్డాడు. ఈసారి ఫస్ట్ టైం మనకు ఉమ్. కళ్ళ ముందుకు వచ్చి కనపడ్డాడు. హరి, నీకు గుర్తు చేస్తున్నా, మన సార్. దేశంలో బాంబు బ్లాస్ట్ ఢిల్లీలో మొన్న ఆ, ఏదో 10వ తేదీ జరిగింది కదా. ఉమ్. 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరిగింది.
కనుక మొదటిసారి జరిగిందా ఇదేమన్నా? ఉమ్, కాదు కదా. మన దగ్గర బ్లాస్ట్లు జరగలేదా? నిత్య కృత్యం. బ్లాస్ట్లు ఉమ్, అనేవి నిత్య కృత్యం. కనుక 2014 మోడీ వచ్చాక బ్లాస్ట్లు ఆగిపోయినాయి, ఉమ్, ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. చిట్ట చివరి బ్లాస్ట్ ఎప్పుడు అంటే అంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగాయి, ఒకటి రెండు జరిగాయి, వాటికి మనం ఆన్సర్ ఇచ్చాము. కనుక సర్జికల్ స్ట్రైక్ అన్నాము, ఇంకో స్ట్రైక్ అన్నాము, పహల్గాము, మొన్న అయితే చిన్న యుద్ధమే చేశాం. ఉమ్, కనుక జమ్మూ కాశ్మీర్ వరకు పరిమితమైన ఎనిమి. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం, ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత, ఎప్పుడు ఆ బీహార్ లో పబ్లిక్ మీటింగ్ లో బాంబు పేలింది మోడీ వెళ్ళినప్పుడు, ఎలక్షన్ క్యాంపెయిన్ లో. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే బాంబు పేలింది. ఉమ్, ఇది ఆ, ఎందుకు ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, కనుక మన దేశంలో అంత ఈజీ కాదు ఇప్పుడు బాంబులు పేల్చడం. ఉమ్, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినంత ఈజీగా పేల్చేది కాదు ఇది. కనుక నిన్న దిల్సుఖ్నగర్ లో జరిగింది, వచ్చే నెల గోకుల్ చాట్ లో జరుగుతుంది, ఆ తర్వాత ఇంకో దగ్గర మక్కా మదీనా దగ్గర జరుగుతుంది. ఇది నిత్య కృత్యం మన దగ్గర. ఉమ్, కనుక మైక్లలో పొద్దున్న లేస్తే చెప్పేవాళ్ళు పోలీసు వాళ్ళు, అయ్యే జాగ్రత్త, కనబడేది తెలియని వస్తువులు ముట్టకండి, టిఫిన్ బాక్స్ అసలే ముట్టకండి, ఇలాంటివన్నీ మైక్లలో చెప్పేవాళ్ళు. బిక్కు బిక్కున బతికే వాళ్ళం. ఈ 10 ఏళ్ల నుంచి అలాంటి పరిస్థితే మన దగ్గర లేదు. కానీ చాలా రోజుల తర్వాత ఒక్కసారి మొన్న పేలినటువంటి బాంబు చనిపోయింది 8 మంది, ఉమ్, ఒక 20 మంది, 9 మంది కూడా చనిపోయారు అంటున్నారు. అది అది దురదృష్టకరము. 20 మంది గాయాల పాలయ్యారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రిస్టీజియస్ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగింది. కనుక ఇది మనకు సీరియస్ మ్యాటరే. అలా అని చెప్పేసి ఎప్పుడు జరగలేదు కదా, ఒకటి జరిగితే అయిపోయిందా అనే అటిట్యూడ్ మనకు లేదు. అయితే నేను వెంటనే ఇది జరిగిన తర్వాత, నువ్వు నేను ఇంకా కొంతమంది ఆ, సామాన్య ప్రజలు అందరూ ఒకలాగా ఆలోచిస్తున్నారు. ఇవి డాక్టర్ ఎట్ట కదా, ఉమర్ అనేవాడు ఉమ్, సూసైడ్ బాంబ్ అయి పేల్చుకున్నాడా? వాడిని పట్టుకోగానే ఆ మళ్ళా మిగతా అందరు కూడా డాక్టర్స్ అంట కదా ఉమర్ తర్వాత. అమ్మ, ఉమ్, వీళ్ళందరికీ కూడా జైషే మహమ్మద్ తో సంబంధాలు ఉన్నాయట కదా. ఉమ్, ఇదేంది? ఎవరో లేడీ నట కదా, ఆ షాహిద్, చెప్పేసి షాహీన్ షాహిద్ అని చెప్పేసి లేడీ లక్నోలో పట్టుబడ్డది. AK-47 పెట్టుకొని తిరుగుతుంది ఆ లేడీ. ఆమె డాక్టర్ మళ్ళా పైనుంచి. ఉమ్, కనుక డాక్టర్ ఆదిల్ అహ్మద్, లేకపోతే ముజాముల్ అనేవాడు, తారిక్ మాలిక్ అనేవాడు, అమీర్ రషీద్ అనేవాడు, ఉమర్ రషీద్ అనేవాడు, అందరూ డాక్టర్లేనా? అక్కడ జమ్మూ కాశ్మీర్ లో దొరికారు, ఇక్కడ హర్యానాలో దొరికారు, అక్కడ లక్నోలో దొరికారు, చివరకు ఇలా హైదరాబాద్ లో కూడా దొరికారు, గుజరాత్ లో ఉమ్, దొరికారు. ఈ నెట్వర్క్ అంతా కూడా డాక్టర్ల నెట్వర్క్ అని తేలింది. ఇది కొద్దిగా షాకింగ్ గా కనపడ్డది. డాక్టర్స్ ఏంది, టెర్రరిస్ట్ లేంది, డాక్టర్స్ ఏంది, AK-47 లేంది, డాక్టర్స్ ఏంది, ఆ ఎక్స్ప్లోజివ్స్ 2900 కిలోలు, 3000 కిలోలు ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలు ఎట్లా పెట్టుకున్నారు? అల్ఫలా అనేటువంటి ఒక మెడికల్ కాదు, ఒక యూనివర్సిటీ పేరు బయటకు వచ్చింది. ఎపీ సెంటర్ మొత్తం ఈ యొక్క దీనికంతా కూడా ఉమ్, ఎపీ సెంటర్ ఏంది అంటే అల్ఫలా. కనుక ఒక యూనివర్సిటీలో ఇవన్నీ ఎలా ఉంటాయి? కనుక ఇది మనల్ని అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీంట్లో నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఫస్ట్ టైం వైట్ కాలర్ టెర్రరిజం. ఉమ్, కనుక వైట్ కాలర్ ఇది బయటకు వచ్చింది. దీనిపైన ఇప్పుడు జరుగుతుంది. డాక్టర్స్ వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు, ఏమని అంటే, మేము ప్రజల ప్రాణాలు కాపాడుతాము కదా. ఉమ్, కానీ ఇక్కడ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ డెత్స్, చావులను డిజైన్ చేసే డాక్టర్స్ వీళ్ళు. ది ఉమ్, డిజైన్ డెత్స్ ఆఫ్ ది పీపుల్, కామన్ మ్యాన్ చావులను డిజైన్ చేసి చంపే వాళ్ళు వీళ్ళు, కొత్త డాక్టర్స్ వీళ్ళు. ఇది ఈరోజు చర్చనీయాంశం అయింది, మనకందరి కూడా ఒక్కసారి షాకింగ్ గా అయింది. కనుక వీళ్ళను 0.5 ఫ్రంట్ మనము ఎనిమీస్ గా మనం చూస్తున్నాం. ఉమ్, ఎందుకంటే ఇన్విజిబుల్ ఎనిమీస్ వీళ్ళు. మన మధ్యలోనే ఉన్నారు, మనకు ఎసరు పెట్టారు, మన కింద బాంబు పెట్టారు, మనకేమీ తెలియదు. అందుకని ఈరోజు చర్చనీయాంశం చేయాల్సిందే, దీని గురించి మనం మాట్లాడాల్సిందే. ఎవరు వీళ్ళు, ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు? కనుక ఉమ్. ఒక ఒక ఇమాం కూడా దీంట్లో పట్టుబడ్డాడు. హరి, అవును సార్. నీకు అవును. గుర్తుంది కదా, కశ్మీర్ లో ఉన్నటువంటి ఇమాం. అవును. అతను కూడా మెడికల్ కాలేజీలో పనిచేస్తాడు. ఉమ్, కానీ అతను మొత్తము ఇండాక్ట్రినేషన్ అనే అంటే ఈ ఉమ్. విషం నింపే పని అంతా అతను చేస్తున్నాడు. మనం మామూలుగా వీళ్ళ స్కూల్స్ ఉంటాయి కదా, అవి ఏం స్కూల్స్, మదర్సాలు అంటాం. మదర్. ఆ మదర్సాల్లో ఈ విషం నింపుతుంటారు పిల్లలకు, చిన్నారులకు. ఆ కనుక
హిందూ వ్యతిరేకత కానీ ఇతర మతాల పట్ల ద్వేషభావం కానీ ఇవన్నీ కూడా అక్కడే వస్తాయని మనం అనుకునేవాళ్ళం. ఉమ్, పెద్దగా అయ్యాక మంచి చదువులు చదివితే ఇవన్నీ ఏమి ఉండవు అని అనుకున్నాం. అట్లేం కాదు. కనుక పేదరికం ఉంటే నక్సలైట్లు అవుతారు, పేదరికం ఉంటే టెర్రరిస్ట్ అవుతారు, పేదరికం ఉన్నందుకే తీవ్రవాదులుగా మారుతున్నారు అని ఒక ఒక ఆ, ఏమంటాం నరేటివ్ ఒకటి ఉంది మన ఉమ్, సొసైటీలో. ఈ పేదరికం పోతే నక్సలిజం పోతుంది అని మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉమ్. ఉన్నారు. పేదరికం పోతే తీవ్రవాదం, ఇస్లామిక్ తీవ్రవాదం కూడా పోతుంది అని. మరి పేదరికానికి దీనికి ఏం సంబంధం? కూడా ఒకడికి 4 లక్షల రూపాయలు వస్తాయి, వాడికి ముజామిల్ అనే వాడికి ఉమ్. 4 లక్షల రూపాయలు నెలకు, నేను చెప్పేది నెలకు నాలుగు సరే. లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. పేదరికానికి తీవ్రవాదానికి ఉగ్రవాదానికి సంబంధం ఉందా ఏమన్నా? లేదు. పేదరికానికి AK-47లకు ఏమైనా సంబంధం ఉందా? లేదే. కనుక ఉగ్రవాదానికి మతం ఉండదు అని కొందరు మాట్లాడుతుంటారు. చాలా శుభ్రంగా దీన్ని కవర్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్. నేనేమంటున్నానంటే, మరి మతం లేకపోతే ప్యాంట్లు కూడా తీసి ఎందుకు చంపారు పహల్గామ్లో? ఆ? అడిగి అడిగి ఎందుకు చంపారు? మరి ఇప్పుడు ఆ, వీళ్ళంతా కూడా డాక్టర్సే కదా, గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళే కదా. మరి సార్ ఇమాం చెప్పిన దానికి ఆ సార్ మీరు ఇమాం ఇచ్చిన అన్నట్టు విషయానికి ఆ ఆ కొన్ని యాడ్ చేశాను సార్. నిజానికి ఉగ్రవాద దాడి మన దేశంలో ఏదైనా జరిగితే మరుసటి రోజు అంటే ఆ కోపం ఉంటుంది కాబట్టి మరుసటి రోజు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే నుంచి ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ ది వైరు, క్వింటు, స్క్రోలు, ది ప్రింట్ ఇలాంటి వెబ్సైట్లు చాలా వరకు ఏం చేశాయంటే ఆ ఉగ్రవాది హెడ్ మాస్టర్ కొడుకట, ఎంఎస్ ధోని ఫ్యాన్ అంట, లేదంటే చిన్నప్పుడు బాగా చదువుకునేటోడు కానీ చిన్నప్పుడు ఆ కాశ్మీర్లో ఆర్మీ వాళ్ళు అతన్ని కొట్టడంతో కోపంతో ఉగ్రవాది అయ్యాడు, లేదంటే అసలు అయ్యేటోడే కాదు అనే విధంగా. రీసెంట్గా ఈ ఉమర్ నబీ ఎవరైతే ఉన్నారో ఆత్మాహుతి బాంబర్ పాల్పడిన వ్యక్తిపై ది వైర్ అనే వెబ్సైట్ ఒక ఆ, ఆర్టికల్ రాసింది సార్. దాంట్లో ఏమనుందంటే ఈ ఉమర్ నబీ అనేవాడు చాలా సైలెంట్, చిన్నప్పటి నుంచి ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేటోడు కాదు, బాగా చదువుకునేటోడంట, ఇలా చదువుకునే ఎంబీబీఎస్ డాక్టర్ అయినాడంట. అసలు వాళ్ళ ఫ్యామిలీ కూడా అతను ఉగ్రవాదంలో ఎలా వెళ్ళాడో తెలియదు, అతను అలాంటి వ్యక్తి కాదు అని చెప్తున్నారు అనే విధంగా అతన్ని వైట్ వాష్ అంటే ఒక మంచి వ్యక్తిలా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. ఇదే 0.5 ఫ్రంట్ వార్ అని కూడా నాకు అనిపిస్తుంది సార్. 100% ఇదే అసలు. అందుకే 0.5 ఫ్రంట్ వార్ అనేది ఇది ఆ, ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ AK-47 క్యారీ చేస్తాడు, ఉమ్, లేకపోతే ఆ, ఒక ఐఈడి బాంబు క్యారీ చేస్తాడు. వీళ్ళు, నేను చెప్పిన ఇన్విజిబుల్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో, దే క్యారీ ల్యాప్టాప్స్, ఉమ్, దే క్యారీ నరేటివ్స్ కదా, దే క్యారీ ఆర్గ్యుమెంట్స్. అంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండవు, మన మధ్యలో ఉంటారు, ల్యాప్టాప్స్ పట్టుకొని ఉంటారు, ఆ మాట్లాడుతుంటారు మీడియా మధ్యలో. కనుక అందుకే వీళ్ళు ఎవరు కూడా ఒక ఉగ్రవాదిగా కనపడరు. కానీ ఉమ్, ఉగ్రవాదాన్ని మించినటువంటి వాడు, ఉదాహరణకు నేను ది వైర్ అనేది ఒక వెబ్సైట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అన్ని కూడా ఉన్నాయి దీంట్లో. ఈవెన్ మన ఎవరు వీరు సిఎస్డి జనరల్ అనిల్ చౌదరి కూడా ఈ మధ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు జరిగిన అనుభవాన్ని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వ్యూహాలు ఉంటాయి. అనుకున్నటువంటి 9 స్థావరాలు, ఇది మిలిటెంట్ స్థావరాలను కొట్టొచ్చారు వీళ్ళు. అదే అంత మాత్రమే యుద్ధం అంటే అవే కొట్టాలనుకున్నారు. ఒక్క సోల్జర్ కూడా పాకిస్తాన్ బార్డర్ లో దాటలేదు. అనుకున్న టార్గెట్ అంటే కొడితే వాడు ఇంకా కొద్ది కంటిన్యూ చేసినందుకు కొద్ది విమానాశ్రయాలను వాటిని కూడా కొట్టాం మనం. పని పూర్తయిందని అనుకున్నాం, చేయాల్సిన పని చేశాము. 2 లేడీ ఆఫీసర్స్ మీడియాకు బ్రీఫ్ చేశారు. ఉమ్, కానీ కానీ ఇక్కడ అడ్వర్స్ బ్రీఫింగ్ ఒకటి సొసైటీలో జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా అని ఊహించలేకపోయా. చైనా నుంచి ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. ఇండియన్ జెట్స్ ను 3 4 కొట్టేశారు అని చెప్పేసి ఒక ఒక నరేటివ్ బయటకు వచ్చింది, సోషల్ మీడియా నరేటివ్. దానికి ఫేక్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి. ఎప్పుడో రాజస్థాన్ లో జరిగిన యాక్సిడెంట్ ఫ్లైట్స్ అన్ని తీసి ఫొటోస్ పెట్టి, ఇది మేము కొట్టేశాము అని చెప్పేసి, పాకిస్తాన్ కొట్టేసింది అని చెప్పేసి చైనా పెట్టడం. చైనా పెట్టిందా అని ఇక్కడ పెద్ద మనుషులు అంటారు వీళ్ళు. ఉమ్, ఉదాహరణకు కరణ్ తాపర్ లాంటి వాడు పెద్ద జర్నలిస్ట్ కదా, ది హిందూ లాంటి ఒక పత్రిక
ఉమ్, దాన్ని తీసుకొని రాస్తుంది. చైనా చెప్పిన దాన్ని తీసుకొని రాసి, చూసారా మన జెట్స్ అన్ని పడిపోయిన యుద్ధంలో ఎంత నష్టం జరుగుతుంది, మన 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 యొక్క అడ్మినిస్ట్రేషన్, మన యొక్క పాలకుల వలన మనకు జరుగుతున్న నష్టం మనకేమీ చెప్పరు వీళ్ళంతా కూడా అన్నట్టుగా ది హిందూ రాస్తుంది. ఈ హిందూ ఉమ్, రాసే వరకు ఏమవుతుంది, అథెంటిక్ అయిపోతుంది. అథెంటిక్ అయితే నిజమంట, మోడీ ఏది చెప్పాడు అన్ని అబద్ధాలు చెప్తాడు అని ఒక ప్రచారం జరిగి, ఇది నిజం కాకపోయినా దీనికి ఇంకా ఏమంటాం దానికి ఆ రిలవెన్స్ ఇది పెంచడానికి ప్రశాంత్ భూషణ్ లాంటి ఒక సుప్రీంకోర్టు లాయర్ మాట్లాడతాడు, లేకపోతే సోషల్ మీడియాలో పెడతారు. ఉమ్, కనుక దీనికి అథెంటిసిటీని పెంచడానికి పేరున్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని కవర్ చేస్తారు. ఇది నేను చెప్పింది కాదు, ఇది మన అనిల్ చౌదరి చెప్పినటువంటి విషయం. దీన్ని ఈ మనము ఇలా అనుకోలేదు. మన భారత్ లోనే ఇలాంటి ప్రచారం జరుగుతుంది, ప్రజలను మభ్యపెట్టే ప్రచారము, ప్రజలను మిస్గైడ్ చేసే మిస్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్. అయితే దీని కొరకు ప్రత్యేక వ్యూహం కావాలి భవిష్యత్తులో. యుద్ధం బయటి వాడితో చేస్తాము మనము. ఆ, ఎప్పుడైనా కూడా యుద్ధం జరిగేటప్పుడు హరి మనం గుర్తుపెట్టుకోవాలి. సరే. ఎందుకంటే నేను బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కూడా నేను రేడియో వినేవాడిని, టీవీ లేదు అప్పుడు, కానీ రేడియో వినేవాడిని. వినేటప్పుడు ఎప్పుడు కూడా మన మరణాలు తక్కువ చెప్తారు. అంటే దేశాన్ని ఆ ఆ స్పిరిట్ తో ఉంచడానికి ఎప్పుడు కూడా. కానీ అవతల జరిగిన వాటిని చెప్తూ ఉంటారు బాగా. నష్టం, ఇన్ని ఫ్లైట్లు కొట్టాము, ఇన్ని ఇది కొట్టిండ్రు, మన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, రావల్పిండికి వెళ్ళారు. ఇవన్నీ నిజము కూడా. అది తర్వాత రావల్పిండి వరకు మన ఆర్మీ వెళ్ళింది అనేది కూడా నిజం. వాడి నష్టాన్ని ఎక్కువగా చెప్తారు, కాస్తంత మనది తగ్గిస్తూ ఉంటారు ప్రజలకు దీని కొరకు డిసప్పాయింట్మెంట్ లేకుండా. ఇవన్నీ ఉంటాయి యుద్ధ నీతిలో. ఏ దేశమైనా ఇలాగే చేస్తుంది. కానీ ఆ పూర్తిగా మన దేశంలో మనమే నష్టాలకు గురి అవుతున్నటువంటి ప్రచారాన్ని మన ఇంట్లో నుంచి చేయడం అనేది గతంలో ఉండేది కాదు. ఉమ్. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే చౌదరి, దీనికి ప్రత్యేక వ్యూహం అనిల్ కావాల్సిందే. చౌహాన్. ఆ, ఆ? అనిల్ చౌహాన్. అనిల్ చౌహాన్ చెప్పినటువంటి ఇది ఆ ప్రత్యేక వ్యూహం కావాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే మొన్న ఇదేంది, బాంబు పేలింది ఢిల్లీలో. బాంబు పేలంగానే మనం ఆశ్చర్యపోతున్నది ఏముంది, డాక్టర్స్ ఏంది, ఈ నెట్వర్క్ ఏంది, ఉమ్, జైషే మహమ్మద్ పాకిస్తాన్ నుంచి ఎట్లా ఆపరేట్ చేస్తుంది, ఒక మెడికల్ కాలేజ్, ఒక యూనివర్సిటీ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యింది, ఇదంతా మనకు. అసలు వీడేంటి ఆంధ్రంలోనే పెట్టుకొని వీడు విషయం తయారు చేయడం ఏంది ఇక్కడ? ఇవి కదా ఉమ్, మనల్ని వెర్రెత్తించి పిచ్చెత్తించేటువంటి ప్రశ్నలు. కానీ మన దగ్గర తెలుగు మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక వీడియో నువ్వు వీలైతే చూడు. ఆయన ఏమంటున్నాడు, ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి అంటే, ది వైర్ నుంచి వచ్చిన సమాచారాన్ని వీళ్ళంతా మాట్లాడుతుంటారు, అన్ని ఉమ్, భాషల్లో మాట్లాడుతుంటారు. కనుక ఆయన మోడీని ప్రశ్నిస్తున్నాడు, విపరీతమైన ప్రశ్నలు వేశాడు. అంటే బలహీనమైనటువంటి ప్రభుత్వం ఉంటే ఇది తప్పదేమో అని ఆ తులసి చందు అని ఉంది కదా, అవును. ఆమె రాస్తుంది. కనుక ఈయనేం ప్రశ్నిస్తాడంటే, ఇక పాకిస్తాన్ ఈయన తీర్మానం చేసింది కేబినెట్ తీర్మానంలో పాకిస్తాన్ పేరు ఎందుకు రాయలేదు, ఆ, ఎందుకు రాయలేదు? పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ లేదని అన్నట, లేదనన్నా చెప్పాలి కదా, ఉంది అని చెప్పాలి కదా, ఏది ఎందుకు చెప్పడం లేదు? కనుక ఇది తీవ్రవాద చర్య అన్నారు. పాకిస్తాన్ మోటివేటెడ్ కాదా, అవునా కాదా, ఎందుకు చెప్పలేదు? ఇది ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఉమ్, ఆ ప్రశ్నించి ఏమంటాడంటే, మీరు అప్పుడు ఏమన్నారు, ఏ టెర్రర్ యాక్టివిటీ జరిగినా అది యుద్ధంగా పరిగణిస్తామని అన్నారు, అందుకే ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? ఎందుకు మిమ్మల్ని ట్రంప్ మీ పైన ఒత్తిడి తెస్తున్నారా యుద్ధం చేయకూడదు అని చెప్పేసి? అందుకే నా ట్రంప్ చెప్తేనా విరమించింది. ఈ ప్రశ్నలు వేస్తారా ఎవడైనా హరి? ఈ అవును. ప్రశ్నలు వేయాల్సిన సమయం ఇది. నీ కాదు. కడుపు నిండా ఎంత విషం ఉంటే నువ్వు ఈ మాటలు, ఇదే 0.5 ఫ్రంట్ వార్ అంటే. ఆ. కనుక సరే, నేను డైరెక్ట్ గా తెలుగు ఛానల్లో మాట్లాడుతున్న విషయాలను చెప్తున్నా. దేశం అంతా ఇలాంటి వాళ్ళు, తమిళంలో, మలయాళంలో, మరాఠీలో ఇలాంటి వాళ్ళు ఒక పెద్ద లెఫ్ట్ వింగ్ ఇకో సిస్టమ్ అనేది ఈ దేశంలో పనిచేస్తుంది. 24 గంటలు పనిచేస్తుంది. ప్రచారం మీద ప్రచారం, విష ప్రచారం నిరంతరము జరుగుతుంది. మన మైండ్ పైన ఒక తెలియని ఒక యుద్ధం జరుగుతుంది మన మైండ్ పైన. కనుక బార్డర్ లో జరిగే యుద్ధంలో ఏ సమస్య లేదు, కానీ బార్డర్ లో మనం చాలా బలంగా ఉన్నాం, మనం ప్రూవ్ చేశాం కూడా. అనుకున్న టార్గెట్ ను అనుకున్న పద్ధతిలో మనం కొట్టగలము. ఈ రోజు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. మన బ్రహ్మోస్, మన ఆకాష్, మన ఇవి
లేకపోతే విదేశాల నుంచి కొన్న S-400 కానీ అన్ని కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ యుద్ధంలో చైనా తన ఆయుధాలను పరీక్షించుకునేది పాకిస్తాన్కి ఇచ్చి అన్ని ఫెయిల్ అయిపోయినాయి. కనుక నోరు మూసుకొని కూర్చున్నది చైనా. అమెరికా కూడా కొన్ని ఆయుధాలు ఇచ్చింది పాకిస్తాన్, అమెరికా కూడా నోరు మూసుకున్నది. ఇదంతా మనకు తెలియాల్సింది ఏంటంటే యుద్ధంలో చాలా పరీక్షలు జరిగినాయి, శీల పరీక్ష. కనుక మనం ఇప్పుడు ఈ రోజు ప్రపంచంలోనే అతి బలమైన ఆయుధాలతో ఉన్నటువంటి దేశంగా మనం ప్రూవ్ చేసుకున్నాం. కానీ దేశంలో ఉన్న ఎనిమి ఉన్నాడు చూడండి, వీడు చేసే ప్రచారానికి జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి. కనుక ఇంత ఇంత చావులు సంభవిస్తే ఈ నెట్వర్క్ ఎలా, ఇది ఇస్లామిక్ టెర్రర్ అని కూడా అన్నారు వీళ్ళు ఎప్పుడు కూడా. కనుక నువ్వు చెప్పినట్టుగా కవర్ చేస్తూ ఉంటారు. వీళ్ళ అమాయకులు ఏదో తిరుగుబాటు చేసినారు, వీళ్ళ పైన ఒత్తిడి వస్తుంది కనుక అలా చేస్తున్నారు. దీని రకరకాల నరేటివ్స్, 2-3 నరేటివ్స్ ఉంటాయి. అది నీకు చెప్తున్నాను ఊరికే జనం తెలియడానికి కూడా. మనకు వీళ్ళు అంటుంటారు కదా, ఇది ముస్లిం సపరేషన్ ఎక్కువైంది భారతదేశంలో, ఒత్తిడికి గురవుతున్నారు వాళ్ళు. కనుక మోడీ డిక్టేటర్ గా పనిచేస్తున్నాడు. దెర్ ఈస్ నో డెమోక్రసీ ఇన్ ఇండియా, ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఇండియా. ఎలా ఈడీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఇదేమంటే ఓట్ చోరీ చేస్తుంది. కనుక ఈ దేశంలో ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో దీనికి తగ్గట్టుగా వాద ప్రతివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇది అంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటుంది. అందుకే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జెన్జీ అంటాం కదా, జెన్జీ రెవల్యూషన్ రావాలి ఈ దేశంలో. జెన్జీ ఇప్పుడు ఏం చేయాలంటే తిరగబడాలి సోషల్ మీడియా. ఈ యొక్క యాంటీ నేషనలిస్ట్ ఎవరైతే దేశంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారో దీన్ని కౌంటర్ ప్రచారం చేయాలి, దాడులు చేయాలి సోషల్ మీడియాలో. నోరు తెరవకూడదు ఇంకొకసారి. అలాంటి ఒక యుద్ధము ఏమంటాము, సోషల్ మీడియా యుద్ధము. మన భారతీయులుగా యువత, దేశభక్తులైనటువంటి యువత తిరగబడి చేయాల్సిన. మోడీ బార్డర్స్ ను కాపాడుతారు. పాకిస్తాన్, చైనానే కాదు, 2 ఫ్రంటే కాదు, 3 ఫ్రంట్ బంగ్లాదేశ్ కూడా తయారైంది. ఇంకెన్ని ఫ్రంట్స్ అయినా, ఈవెన్ అమెరికాతో ఫైట్ చేస్తాడు మోడీ. మన ప్రభుత్వం అంత బలంగా ఉంది, మన ఆర్మీ అంత బలంగా ఉంది. కానీ సమస్య బలహీనత ఎక్కడ ఉంది అంటే, ఇదిగో ఇంటర్నల్ ఎనిమి, అంతర్గత శత్రువుతో మనకు సమస్యలు ఉన్నాయి. ఇది మాత్రం మోడీ చేయాల్సిన ఫైట్ కాదు, చదువుకున్నటువంటి యువత చేయాల్సినటువంటి ఫైట్. నిత్యము సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయాలి, ఈ దుర్మార్గులను ఎక్స్పోజ్ చేయాలి వీళ్ళని ఎప్పటికప్పుడు. చూడు, ఈ టైంలో వీడు ఈ ప్రశ్న వేస్తున్నాడు, ఇది కరెక్టా అని అడగాలి. ఇప్పుడు ఆడ రక్తపాతం అయింది, 8 మంది 10 మంది చనిపోయినప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటి? నువ్వు లేవనెత్తుతున్న ప్రశ్న ఏంటి? అనుమానం కలిగి వాడిని ప్రశ్నించాలి. అలాంటి ఒక పరిష్కారం నేను అనుకుంటున్నా, అదే రైట్. ఎందుకు కోర్టులు కూడా ఈరోజు వాళ్ళకే సహకరిస్తున్నాయి. అర్ధరాత్రి వాళ్ళు అన్నారు కదా, అర్ధరాత్రి ఎవరి కొరకు కోర్టులు తలుపులు తెరుస్తారు? టెర్రరిస్ట్ల కొరకు కోర్టు తలుపులు తెరుస్తుంది, లేకపోతే నక్సలైట్ల కొరకు కోర్టులు తలుపులు. జ్యుడిషియరీ కూడా చాలా సమస్య ఉంది తెలుసు, మీడియా కూడా చాలా సమస్య ఉంది. దీన్ని కౌంటర్ చేయాల్సిందే హరి, వేరే మార్గం లేదు మనకు కూడా. సరే, ఇంకొక విషయం, చాలా మంది ఏమంటూ ఉంటారంటే, మరి ఇంత దేశంలో ఇంత జరుగుతూ ఉంటే మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పాడేయచ్చు కదా అని అంటూ ఉంటారు సార్. నిజానికి గతంలో మన దేశంలో భారత్ తేరే టుకడే హోంగే అన్న కన్హయ్య కుమార్ ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతున్నాడు. అండ్ మన హెచ్సియులో అసదుద్దీన్ ఓవైసీ అఫ్జల్ గురు కోసం ప్రార్థనలు చేసినది కూడా మనం చూసాం. సో గతంలో పొలిటికల్ నరేటివ్ చాలా వీక్ ఉండేది. అప్పట్లో మోదీ పెద్దగా యాక్షన్ తీసుకోలేని పరిస్థితులు ఉండేవి సార్. ఒకవేళ వాళ్ళపై యాక్షన్ తీసుకుంటే వెంటనే మోదీ గవర్నమెంట్ కూడా డీస్టేబుల్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు తగ్గిపోయింది. ఇక ఇప్పటి నుంచి అయినా ప్రోయాక్టివ్గా ఉండాలి. అంటే ఇప్పుడు యోగి ఏ విధంగా అయితే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారో సరిగ్గా అదే విధంగా మోదీ కూడా యాక్షన్ తీసుకోవాలా అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే వీళ్ళు ఇంత ప్రమాదకరంగా ఉన్నా కూడా చూస్తూ ఊరుకుండడం ఎంతవరకు సమంజసం అని అనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? దాని సందర్భంగా యోగి లాంటి వాడు కావాలని కూడా అంటున్నారు కదా కదా మోడీ అంటే బలంగా ఉంటాడు యోగి అయితే అని కూడా ఒక వాదన. అయితే మోడీ బలహీనత కాదు అది, మోడీ వాళ్ళపైన చర్యలు తీసుకోలేక కాదు. కాకపోతే చట్టం కూడా అంత ఈజీగా లేదు, చట్టము మోడీకి అనుకూలంగా లేదు.
చట్టం అంటే ఐ మీన్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఉదాహరణ కొరకు యుద్ధ సమయంలో హరి మొన్న సార్. మిస్ఇన్ఫర్మేషన్ పోతుంటే ఒక యూట్యూబ్ ను నిషేధించింది ప్రభుత్వం. ఉమ్, ఒక యూట్యూబ్ ను నిషేధ 24 న్యూస్ అనే ఒక యూట్యూబ్ ను నిషేధిస్తే 24 అవర్స్ కూడా గడపకుండా సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి, మీరు ఆ నిషేధం ఎత్తివేయాలి అని చెప్పేసి. ఇంత యాక్టివ్ గా ఉంటది కోర్టు. ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబ్ ను నిషేధించలేని పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. కనుక మనం అర్థం చేసుకోవాల్సిందంటే రోహిత్ వేముల చనిపోయాడు. రోహిత్ వేములను ఎవరు చంపారు హరి? సూసైడ్ చేసుకున్నాడు ఆయన. సూసైడ్. సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. మరి మోడీ అంతా కూడా అన్నట్టు ప్రచారం చేశారు కదా, ఇది కరెక్టేనా మరి? పోనీ అడ్మినిస్ట్రేషన్ ఏదో ఒత్తిడి చేసింది, తప్పు జరిగితే ఒకవేళ జరిగి ఉండొచ్చు, ఒత్తిడి కారణంగా అబ్బాయి చేసి ఉండొచ్చు, దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఏకంగా పార్లమెంట్ తీసుకొచ్చి ఇంత పెద్ద ఇష్యూ చేశారు కదా. కౌంటర్ నరేటివ్ ఏదైతే ఉందో బీజేపీలో ఇతరత్ర వీళ్ళంతా కూడా ఈ కౌంటర్ నరేటివ్ లో ఫెయిల్ అయ్యారు. అంతేగాని ప్రభుత్వం ఏం ఫెయిల్ కాలేదు చర్యలు తీసుకోవడంలో కాదు. ఈ రోజు కోర్టు తీర్పు వచ్చింది, రోహిత్ వేముల హత్య విషయంలో ఎవరికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, ఒత్తిడి కారణంగా ఆయన సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత రోహిత్ వేముల క్యాస్ట్ కూడా తప్పు, దళిత్ ను చంపారని అంటే రోహిత్ వేముల దళిత్ కాదు, ఓబీసీ అని చెప్పేసి ఇవన్నీ వచ్చేసాయి, తీర్పు అయితే వచ్చేసింది ఫైనల్ గా. కానీ నువ్వు అన్నట్టుగా స్టర్న్ యాక్షన్ తీసుకోవడంలో చట్టాలు మారాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు నక్సలైట్లు దేశభక్తులు అని అంటారు, ఇది ఒక నరేటివ్. ఎందుకు దేశభక్తులు అవుతారు? ఈ దేశం పైన యుద్ధం ప్రకటించిన వాడు తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం కావాలని అంటున్నాడు. మనకి ఏం కావాలి చెప్తున్నాడు ఓపెన్ గా, రాజ్యాధికారం కావాలి. తుపాకీ పట్టుకున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. కానీ వాళ్ళు చేసేది న్యాయమైన పోరాటము, నిమ్న వర్గాలకు బడుగు వర్గాలకు అండగా నిలబడుతున్నారు. అదే అందరిని తుపాకీ పట్టుకొని ఇద్దామా? ఎవరికి ఉద్యమం పేరు మీద, సామాజిక న్యాయం పేరు మీద నేను కూడా ఒక పార్టీ పెడతా, నేను ఒక తుపాకీ తీసుకోవాలన్నా? అందరు తుపాకీ పట్టుకుంటారా? మరి డెమోక్రసీ ఎందుకు పనిలేక? అంటే ఇలాంటి నరేటివ్ ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా నక్సలైట్లను నిలదీసిన వాళ్ళు లేరు వాళ్ళని. కనుక మోడీ వచ్చాక ఏం చేశాడంటే కౌంటర్ చేశాడు. ఇదే నక్సలైట్లు ఒక చర్య జరిగింది మన వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో. కనుక అదేంది ఛత్తీస్గఢ్ దీంట్లో జడ్జిమెంట్ ఇచ్చారు కదా, ఈయన జడ్జిమెంట్ ఇచ్చేశాడు. కనుక ఆ జడ్జిమెంట్ విషయంలో చాలా ఇది జరిగింది. కానీ జరిగింది ఏంది? సాల్వాజూడు విషయంలో జరిగింది ఏంటి అని అంటే వాళ్ళు సరే వాళ్ళంతా ట్రైబల్స్ ను తుపాకులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, బీజేపీ కాదు. తుపాకులు ఇచ్చి సాల్వాజుడుం అని మహేంద్ర ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా ఇదే ట్రైబలే పాపం. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే తుపాకీ పట్టాడు, తన గిరిజనులను నేను కాపాడుకుంటూ మాకు పని లేదు అని చెప్పేసి ప్రతిఘటించారు. అయితే వాళ్ళకి తుపాకులు ఇచ్చేసి యుద్ధం చేపించింది కాంగ్రెస్. మరి అది నిజమైతే అది తప్పే. కానీ వెంటనే బీజేపీ ప్రభుత్వం వచ్చింది, అది కొనసాగుతుంది. అప్పట్లో ఇంకా వీళ్ళు రివ్యూ చేయలేదు. కోర్టు చెల్తే కోర్టు తీర్పు ఇచ్చేశారు, రాత్రికి రాత్రి మీరు ఖాళీ చేయాలి, స్కూళ్ళల్లో వీళ్ళనంతా ఎలా పెట్టారు, వాళ్ళ ఇంటికి పంపించాలి, తుపాకులు లాగేసుకోవాలి అని. అంటే నక్సలైట్లు ఆ రాత్రి ఆ 2 రోజులు జరిగినటువంటి దాడిలో 100ల మంది ట్రైబల్స్ చనిపోయారు. వాళ్ళు ఎందుకు? నక్సల్స్ కి వ్యతిరేకంగా యుద్ధం చేశారు కనుక. గుత్తికోయలు అనే ఒక కమ్యూనిటీ మహేంద్ర ఆయన ఎంబడి ఉన్నారు కనుక చనిపోయారు. అంతమంది చనిపోయారు కదా, మరి ఎవరు బాధ్యత వహించాలి? ఈ రోజు కూడా హరి 80,000 మంది గుత్తికోయలు మన కొత్తగూడెం ఈ బార్డర్ లో వచ్చి బిక్కున బతుకుతున్నారు 20 ఏళ్ల నుంచి. కనుక ఈ జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తి ఇచ్చేటప్పుడు ఒకవేళ ఇది సరైన పద్ధతి కాదు, దీన్ని మార్చండి, మీరు తొందరలో ఒక 1 month నేను 2 months టైం ఇస్తున్నాను అంటే ఏమయ్యేది? వాళ్ళని కాపాడుకునే వాళ్ళను నక్సలైట్లు దాడులు జరగకుండా చేసేది. ఇవన్నీ జడ్జిమెంట్స్, ఇలాంటి జడ్జిమెంట్స్ ఎన్నో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు ఒత్తిడి చేశారు. ప్రశాంత్ అయిన భూషణ్ వీళ్ళందరూ ఒత్తిడి చేసి జడ్జిమెంట్ ఇప్పించారు, అందరికీ తెలుస్తుంది ఓపెన్ గా. సో ఇలాంటి కేసెస్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. జ్యుడిషియరీతో చాలా సమస్యలు ఉన్నాయి. కనుక ఇంటర్నల్ గా ఈ బలహీనతల నుంచి ఈ ప్రభుత్వం కూడా బయటపడాలి. మోడీ ప్రభుత్వం ఆ ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తుంది.
కనుక మనము దీంట్లో వరి కావాల్సింది ఏమీ లేదు. నేను అనుకుంటున్నది ఏంటంటే సార్. తప్పకుండా మన యొక్క యూత్ యొక్క క్యాంపెయిన్ చాలా అవసరము. యోగి ఆదిత్యనాథ్ విషయంలో బలంగా ఉంటాడు. యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి బుల్డోజర్లు వాడతాడు ఉమ్, కనుక, బుల్డోజర్లు వాడతాడు కనుక బలమైన వ్యక్తి. అరే నరేంద్ర మోడీ బుల్డోజర్లు వాడాడు కదా దేశంలో ఎక్కడ కూడా. కానీ నరేంద్ర మోడీ గారి పాలసీస్ కారణంగానే ఈ దేశంలో ఈ కఠినమైన చర్యలు ఎన్నడూ మారనివి అన్ని ఇప్పుడు మారాయి మోడీ గారు ఉమ్, వచ్చాక. 370 ఏళ్లుగా ఎదురు చూసాం, పోయింది 370. రామాలయం నిర్మాణం అయ్యింది. అలాంటివి ఆ అదేంటి వక్ఫ్ చట్టం వచ్చేసింది, లేకపోతే త్రిబుల్ తలాక్ పోయింది. ఇవన్నీ కూడా మోడీ కనుక చేయగలిగాడు. బలమైన వాడు మోడీ, బలహీనుడు ఎప్పుడూ కాదు. కాకపోతే కాస్త ఎదురు చూసి, సమయం కొరకు ఎదురు చూసేటువంటి ఇది ఉంది. ఉమ్. శత్రువును ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి కనుక మనకు ఫార్ములాస్ విషయంలో ఆయన వెనక్కి తగ్గడం అనేది బహుశా నేను మొదటిసారి మోడీ ఆ విధంగా, మోడీ మొండివాడు అనే పేరుంది, అలాంటిది వెనక్కి తగ్గడం కూడా మోడీ నేర్చుకున్నాడు రాజకీయాల్లో. వెనక్కి ఒక అడుగు వేయడం అంటే 10 అడుగులు ముందుకు వేయడానికే అనేది మనం అర్థం చేసుకోవాలి రాజకీయాల్లో. కనుక మనము ప్రజల బాధ్యత ఉంది దీంట్లో. ఈ 0.5 ఫ్రంట్ వార్ ఏదైతే ఉందో దేశ ప్రజలు దీన్ని ఎదుర్కోవాలి. ఇది మనందరి సమస్య. ప్రభుత్వం ఒక్కటే ఇది చేయలేనటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం గురించి పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ హరి. థ్యాంక్ యూ.